ఆ జగన్మాతే సీత అని పేరు పొందింది. నాగలి యొక్క చాలుంది అంచుకి సీత అని పేరు. సంస్కృతంలో సీత అంటే నాగలి యొక్క అంచు, నాగేటి చాలు. అందుకని అదే పేరు వచ్చేసింది ఆవిడికి. సీత అనే పేరు శాశ్వతంగా వచ్చిందనమాట. ఆవిడ్ని జనక మహారాజు కళ్ళకద్దుకుని నా అదృష్టం ఇక యజ్ఞమే చేయక్కర్ లేకుండా ఈ అమ్మాయి దొరికేసిందని అమ్మాయిని పెంచుకున్నాడు, కారణ జన్మురాల్ని. చూసారు చిత్రం, రాముడు పుట్టాడనే ఉద్దేశంతో ఆయన యజ్ఞం చేయడానికి సిద్ధపడితే పుట్టింది ఈవిడ కూడా. అందుకే రామపత్ని అయింది ఆ తల్లి. ఈ వేదవతి ఆమె కారణం వల్లే, సీతాదేవిగా పుట్టడం వల్లే సపుత్ర మిత్ర బాంధవ అమాత్యంగా, అంటే బంధువులతో మిత్రులతో సైతంగా సర్వనాశనం అయ్యాడు ఆ శాపంతో రావణుడు. ఆవిడే భగవంతుణ్ణి శ్రీరామచంద్ర ప్రభుని ప్రాణేశ్వరుణ్ణిగా పొందింది. అందువల్ల రాముడు అంటే సాక్షాత్ పరబ్రహ్మ, సీత అంటే ఆ వేదవతి, ఆ వేదవతి అంటే మళ్ళీ లక్ష్మీ స్వరూపం. సీతగా ఆవిర్భవించిన ఈ ఆదిలక్ష్మి రామచంద్రుడితో కలుసు